ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన బాబురావు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు నేను విద్యాసంస్థలో పనిచేసినాను. అప్పటి నుండి ఒక 5-6 సంవత్సరాలు ఒక్కడే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం తిరిగి అన్ని జర్నలిస్టు సంఘాలను ప్లస్ ఎవరైతే జర్నలిస్టులను గుర్తిస్తలేరో వాళ్ళందరూ ఒకదాని పై తీసుకోవడానికి చాలా కష్టపడి అలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం ఒక్కడే ఉన్నాడు. కానీ ఈరోజు వెనక చూసుకున్నట్టయితే మా ఉదయం డివిజన్ ఓన్లీ డివిజన్ కౌంటీలోనే దాదాపు టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులుగా 30 మంది ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70 మంది దాకా ఓన్లీ కరీంనగర్ జిల్లాలో మేము ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క నూతనంగా ఎన్నికైన కమిటీ సుధా మేము తక్కువ మంది ఉన్నాము. మేము ఫుల్ ఫేజ్గా కమిటీ సుధా లేదని చెప్పి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా మీ పక్కన ఉన్న నియోజకవర్గం, జిల్లా మా యొక్క సహకారాలు పూర్తిస్థాయిలో మీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన అవకాశం మన టీడబ్ల్యూజేకు వచ్చిన అవకాశం 10 సంవత్సరాలు మనం చాలా కష్టపడ్డాం. మేము పాదయాత్రలు చేసినాం. అదేవిధంగా నిరాహార దీక్షలు కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా వినతిపత్రాలు ఇచ్చి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ మన యొక్క సంఘాన్ని గుర్తించే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఈరోజు అధికారంలో ఉంది. దీని యొక్క ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భవిష్యత్తులో మనకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మన యొక్క ఇంటి స్థలాలు కానీ అదేవిధంగా మనం వర్కింగ్ జర్నలిస్ట్ ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రతి ఒక్కరూ ఏకతాటిపై వచ్చి పోరాడితే మన యొక్క న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం ద్వారా మనం పరిష్కరించుకోవడానికి పూర్తిస్థాయిలో మనకు అవకాశాలు ఉంటాయి కామ్రేడ్స్. కావున అందరూ జర్నలిస్టులు అందరూ సమానమే. అందులో పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు లాంటివి ఏమి ఉండవు. ఎవరి సమస్యలు అదే విధంగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా కమిటీ ఈ యొక్క జర్నలిస్టు సమస్యలపైన నిరంతరం పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి అదేవిధంగా రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు యోగన్, టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు.